ఇది ఇప్పుడు మాత్రమే కాదు, ఈ 12 ఏళ్లుగా ఇదే తంతు తతంగం. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇదే పరిస్థితి, ఆంధ్రప్రదేశ్లో ఇంకా అధ్వాన్నం. ఈ 12 ఏళ్లుగా కావచ్చు, గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు కావచ్చు, ఈ పదవులు అనుభవించడానికి మాత్రం తప్పితే బీజేపీ అనేది ఇంకొక రకంగా ఉపయోగపడదు. నిజానికి లక్షల్లో పార్టీ కోసం సనాతనాన్ని నిలబెట్టేది బీజేపీ అని బలంగా నమ్మిన అనేక మంది లక్షల్లో పార్టీ వెంట నడవడానికి సిద్ధంగా ఉన్నారు. పార్టీ కార్యకర్తలు, కరుడుగట్టిన బీజేపీ పార్టీ కార్యకర్తలు ఉన్నారు. కానీ వీళ్ళని నడిపించే సరైన నాయకుడు లేక ఇబ్బంది పడుతున్నారు. సరైన నాయకుడు లేడు అని బాధపడుతున్నారు, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళ మనసులో గూడు కట్టుకున్న బాధని ఎవరైనా మాలాంటి జర్నలిస్టులు కనబడినప్పుడు కన్నీళ్లు పర్యంతం అవుతున్నారు కొంతమంది. ఇదే బీజేపీ నాయకులు. ఎందుకంటే ఒక తల్లిలాగా భావిస్తారు ఎవరైనా సరే, ఏ రాజకీయ పార్టీ గొడుగు కిందున్నా సరే, ఏ పార్టీ గొడుగు కిందున్నా సరే దానిని ఒక తల్లిలాగా, ఆ జెండా ఏదైతే ఉందో ఆ జెండాని తమ తల్లిలాగా భావిస్తారు. అందుకే చాలా మంది తిన్నా తినకపోయినా, తమ దగ్గర డబ్బులు ఉన్నా లేకపోయినా, పార్టీ ఏమన్నా ఇచ్చినా ఇవ్వకపోయినా, ఎవరైనా గుర్తించినా గుర్తించకపోయినా వాళ్ళు జెండాని వదలరు. వాళ్ళ ఇంటి ముందు జెండా కట్టుంటారు, గుండెల నిండా జెండా నింపుకొని ఉంటారు. బీజేపీ నాయకుల గురించే నేను పర్టికులర్గా చెబుతున్నా. ఆంధ్రప్రదేశ్లోని ఏ జిల్లాలో అంటే ఒక్కొక్క జిల్లాలో చూస్తే గట్టిగా పట్టుమని 10 మంది సిన్సియర్ కరుడు గట్టిన బీజేపీ నాయకులు దొరకడం ఈరోజు కష్టంగా మారింది.